మనం ఈరోజు వీడియోలో శివతత్వం గురించి చెప్పుకోబోతున్నాం. హాలాహలం నాశనం కాలేదు, కానీ నియంత్రించబడింది. అది ఎలా అంటే సముద్ర మథనంలో హాలాహలం ఉద్భవించింది. అది లోకాన్ని నాశనం చేసే మహాశక్తి. ఎవరు దాన్ని మోయలేకపోయారు, దానికి ఎదురు వెళ్ళలేకపోయారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. కానీ శివుడు విషాన్ని నశింపజేయలేదు, విషాన్ని వదిలిపెట్టలేదు. స్పృహతో తన కంఠంలోనే నిలిపాడు. అందుకే ఆయన నీలకంఠుడు. హాలాహలం అంటే మన జీవితంలో మనలో పుట్టే కోపం, లోభం, భయం, అహంకారం, అస్థిరత. నీలకంఠత్వం అంటే వాటిని అణిచివేయడము కాదు, వాటికి లొంగిపోవడము కాదు, స్పృహతో వాటిని నియంత్రించడం. విషం హృదయానికి చేరితే అది భావోద్వేగంగా మారుతుంది. తలకు చేరితే అది అహంకారంగా మారుతుంది. అదే కంఠంలో నిలిపితే అది జాగృత స్థితి. అందుకే శివుడు విషాన్ని కంఠం వద్దనే ఆపాడు. ఇదే శివతత్వం, ఇదే నీలకంఠ బోధ. ఓం నీలగ్రీవః శితికంఠః శరర్వః శరభేశ్వరః. ఓం నీలకంఠాయ నమః. శివోహం.